ఇవాల్టి నామం దీప్తాయే నమః అంటే మిక్కిలి ప్రకాశంతో ఉండేటువంటి తల్లి అంటే ప్రకాశించేటువంటి ప్రతి వస్తువు అమ్మవారి స్వరూపమే. అది మొట్టమొదటిగా గ్రహించాల్సినటువంటి విషయం. అలా ప్రకాశిస్తున్నటువంటి స్వరూపమే అన్నింటి యందు ఇలా ప్రకాశిస్తున్నటువంటి జీవులందరి యందు, ప్రకాశిస్తున్నటువంటి జగత్తులన్నింటి యందు, ప్రకాశిస్తున్నటువంటి మనో చైతన్యాలన్నింటి యందు ఇంకా విశేషమైనటువంటి ప్రకాశం కలిగి ఉన్నటువంటి స్వరూపమే తానుగా ఉండేటువంటి స్వరూపం. అటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విధానాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత వసుధాయే నమః అంటే భూమి రూపంలో కూడా తానే ఉంటుంది. వసుధగా జగత్తులో ఉండేటువంటి జీవులందరినీ తన మీద ఉంచుకునే, తను లేకపోతే జగత్తు లేదు. ఇప్పుడు అడుగు వేసాం, లోపలికి కుంగిపోతుంది. ఏ అడుగు వేస్తే ఎవరికి వాళ్ళ లోపలికి భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా జగత్తులో ఉండగలిగినటువంటి చైతన్యం ఏముంది? ఇంకా ఏమీ లేదు. అంటే ఇంతమంది నిలబడుతున్నాం, ఇన్ని వ్యవహారాలు చేస్తున్నామంటే అసలు కారణం ఇంత ఆహారం ఇంతమందికి సరిపడా భూమిలోంచి పైకి వస్తుంది అంటే అమ్మ యొక్క అనుగ్రహమే. కనుక పంట పండుతోందన్నా జీవుడు ఆ పంటని అనుభవిస్తున్నాడన్నటువంటి జీవుడు అసలు ఉన్నాడన్నా వీటన్నింటికీ మూల కారణం వసుధయే. కనుక ఆ వసుధ అంటే భూమి రూపంలో ఉండి జగత్తుని ఉద్ధరించేటువంటి తల్లి, ఆ తల్లి ఆవిడే లక్ష్మీదేవి అనేటువంటి భావం. అటువంటి వసుధ అనేటువంటి స్వరూపానికి నమస్కరించుకుంటూ వసుధారుణ్యై ఈ భూమి తానే ఉంది, ఈ భూమి నుంచి వచ్చినటువంటి బంగారము కూడా తానే ఉంది. అటువంటి బంగారు ఆభరణాలచే నిత్యము అలంకృతమయ్యేటువంటి తల్లిగా కూడా తానే దర్శనమిస్తూ ఉంది జగత్తుకి. అటువంటి బంగారు ఆభరణాలతో, బంగారు వన్నెతో, బంగారమయమైనటువంటి భూమి నుంచి పుట్టినటువంటి తల్లి గనక వసుధారిణ్యై నమో నమః అనేటువంటి నామంతో చెప్తూ ఉన్నారు. అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ ముందుకు వెళ్తే కమలాయే నమః. కమలాయ నమః అంటే మృదువైనటువంటి లక్షణాలు, సాత్వికమైనటువంటి లక్షణాలు, చాలా సుకుమారైనటువంటి స్వరూపము కలిగి ఉన్నటువంటిది, లావణ్యభరితమైనటువంటి స్వరూపాన్ని అలంకృతం చేసుకుని ఉన్నటువంటిది. అటువంటి తల్లికి నమస్సులు. సుకుమారమైనటువంటి విషయాలు ఎక్కడ చూసినా, పువ్వులు అందుకే సుకుమారంగా ఉంటాయి, అవన్నీ లక్ష్మీ స్వరూపాలు. అలాగే ధనం, మనం చేత్తో చక్క నాణాలు కానీ కాగితాలు కానీ మొదటిసారి ఇలా ప్రింట్ అయి రాగానే చూడండి ఎంత సుకుమారంగా ఉంటాయి. అవన్నీ లక్ష్మీతత్వం. అంతే కొత్త నాణాలని, కొత్త నోట్లని తీసుకొచ్చి అమ్మవారి పూజలో పెడుతూ ఉంటారు చాలామంది. కనుక అతి సుకుమారమైనటువంటి పరిస్థితి ఈ జగత్తులో ఎక్కడ ఏ స్వరూపంగా మనకి దర్శనం ఇచ్చినా ఆకులు అప్పుడే ఉద్భవిస్తున్నాయి, సుకుమారంగా ఉంటాయి. పిల్లలు పుట్టారు సుకుమారంగా, అసలు ఆ పాదాలు అప్పుడే పుట్టినటువంటి పిల్లల పాదాలు చూడండి, 1 సంవత్సరం లోపల పిల్లల పాదాలు చూడండి ఎంత సౌకుమార్యంగా ఉంటాయి. అవన్నీ చూసినప్పుడల్లా కూడా వాటన్నింటి యందు ఉండేటువంటి స్వరూపం ఏమిటి అంటే లక్ష్మీతత్వమే. చక్కటి బట్టలు, మెత్తగా ఉండేటువంటి బట్టలు, శరీరానికి ఏమాత్రం బాధ కలిగించేటువంటివి, తాళ్లతో ఏమాత్రం ఇబ్బంది పెట్టినటువంటివి, మెత్తగా ఉండేటువంటివి, ఇవన్నీ కూడా సౌకుమార్యతని కలిగి ఉంటాయి. అటువంటి సౌకుమార్యత లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి స్వరూపము లక్ష్మీతత్వంగా చెబుతూ ఉంటారు. కనుక అటువంటి తల్లికి నమస్కరించుకుంటూ కాంతాయే నమః అన్నారు. అంటే అర్థం మనస్సుని హరించేటువంటి లక్షణం ఉన్నటువంటి స్వరూపము. ఏది చూస్తే అబ్బా మనస్సు దీని మీద నుంచి ఇంకా రావట్లేదు, ఇది చూడంగానే నా మనస్సు దానికి అతుక్కుపోయింది అంటూ ఉంటాం. అబ్బా అసలు దీన్ని చూసి ఇంకా ప్రపంచంలో ఇంకేం గుర్తు రావట్లేదు అంటాం. ఈ రుచితో అసలు స్వర్గం బెత్తడే అంటాం. కనుక ఒక రుచిలో కానీ, ఒక దృశ్యంలో కానీ, ఒక చేతలో కానీ, ఒక ఆనందంలో కానీ మనసుని హరించి మరల ఆ మనస్సుని తన దగ్గర ఉంచుకుంటూనే లగ్నం చేసేటువంటి స్థితి దాకా తీసుకొచ్చి జీవులందరిచే ఆ హరింపబడేటువంటి గుణం ద్వారా తపస్సుగా విధానాన్ని మార్చగలిగేటువంటి స్వరూపమే లక్ష్మీతత్వం.